హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అగ్రో ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము రామోజీ ఫిలిం సిటీ దగ్గర ఉన్నాము. ఇక్కడ ముంగల కనిపిస్తున్న అన్నగారు వచ్చేసి మహేష్ అన్న దగ్గర గేర్, సహివాల్, రాటి ఆవులు ఉంటాయి. క్వాలిటీ చూసుకోవచ్చు. ఇప్పుడు నేను అన్ని ఆవులు ఒక్కొక్క క్వాలిటీ చూపిస్తాను. మొత్తం ఆంధ్ర తెలంగాణలో అతి తక్కువ ధరలో సహివాల్ కానీ గిర్ కానీ ఇంకా విత్ మిల్క్ చూపెట్టి మరీ ఇస్తారు జెన్యున్గా. అవి డీటెయిల్గా మాట్లాడదాము. ఎగ్జాక్ట్ అడ్రస్ ఏది ఏందనేది. అన్న నమస్కారం. అన్న నమస్తే అన్న. అన్న ఇది అడ్రస్ ఏది వస్తుంది అన్న? నా పేరు మహేష్ యాదవ్ అన్న. ఇది కవాడపల్లి, రామోజీ ఫిలిం సిటీకి 2 కిలోమీటర్లు ఉంటుంది. అబ్దుల్లాపూర్ మండల్, రంగారెడ్డి డిస్టిక్. హైదరాబాద్ ఎల్బీ నగర్కు 20 కిలోమీటర్లు ఉంటుంది. ఓకే, మనకు రామోజీ ఫిలిం సిటీ నుంచి 2 కిలోమీటర్స్ ఉంటుంది. ఇప్పుడు ఈ రోజు వచ్చిన లోడ్ ఏదన్నా? ఈరోజు సైవాల్ వచ్చిందన్న. సైవాల్ వచ్చింది. ఓకే, ఇప్పుడు సైవాల్ లోడ్ వచ్చింది. డీటెయిల్గా ఒక్కొక్క దాని గురించి చెప్దాము. అన్న, ఇవి ప్రైస్ ఏ విధంగా ఉన్నాయి మీ దగ్గర? సైవాల్ది 60 to 80 అన్న. 60 to 80. మిల్క్ కెపాసిటీ 12 to 15 లీటర్స్. 12 to 15 మిల్క్ ఇక్కడ చూపిస్తారా? చూపిస్తామన్న. పొద్దున సాయంత్రం 2 పూటలు 3 పూటలు పాలు చూసుకోవచ్చు. లాస్ట్ టైం కూడా అన్న గిరావులు అమ్మడం జరిగింది. అందరు చాలా మంది రైతులు తీసుకొని సాటిస్ఫై అయ్యారు. ఏంటంటే అన్న ఇక్కడ చూపిస్తారు, 5 లీటర్ చూపెట్టిస్తారు, ఆర్ఆర్ ఇచ్చిన ఆర్ఆర్ చూపెట్టిస్తారు, పాస్ చేసి ఇస్తారు. ఇక్కడనే అన్ని చాలా జెన్యున్ గా వర్క్ చేస్తున్నారు. ఇంకా ప్రైస్ కూడా మొత్తం మార్కెట్ లో అతి తక్కువ ప్రైస్ లో అన్నీ ఇస్తున్నారు. 60 to 80 అర్థం చేసుకోవచ్చు. ఇంకా ఆవుల క్వాలిటీ చూడండి ఇప్పుడు ఏ విధంగా ఉందో. అన్న, ఇప్పుడు మార్కెట్ ఏ విధంగా ఉంది? ఎక్కడి నుంచి తెచ్చిరు ఇవన్నీ? ఇప్పుడు మేము పంజాబ్ నుంచి తీసుకొచ్చినాం. పంజాబ్ నుంచి తెచ్చారు. ఓకే, ఇప్పుడు ఆవులలో మిల్క్ కెపాసిటీ ఎక్కడి నుంచి ఎంత ఉంది ఇప్పుడు ప్రజెంట్ గా తెచ్చిన లోడ్ లో? 12 to 15 లీటర్స్. 12 to 15. ఎన్ని ఉన్నాయి? ఒకటి. మిగిలిన అన్ని ఒక 10 days లో, 3 days 4 days లో ఉన్నాయి. ఓకే, ప్రెగ్నెంట్ ఎందుకు తెచ్చారు? ప్రెగ్నెంట్ అయితే మన దగ్గరకు వచ్చిన తర్వాత సెట్ అయ్యి మనకు అనుకూలంగా ఉంటాయి. డెలివరీ తీసుకొని వస్తే ఇక్కడికి వచ్చేసరికి పాలు తగ్గిపోతాయి. అవి మనకు జర్నీలో దూడలు చచ్చిపోతుంటాయి. అవన్నీ ప్రాబ్లం అయ్యి రైతు తీసుకెళ్ళినాక ఉపయోగం ఉంటుంది. అది చాలా స్ట్రెస్ గురవడం ఉంటుంది. అదే ప్రెగ్నెంట్ తో వస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత మన ఎన్విరాన్మెంట్ కి సెట్ అయిపోయి మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అందుకోసం అని చెప్పి ప్రెగ్నెంట్ తీసుకొస్తాం. ఓకే, తీపిద్దాము అన్న. ఒక్కొక్క దానికి తీపిద్దాము. ఇక్కడ వచ్చేయండి అన్న. ఇప్పుడు చూడండి ఆవులు, ఒక్కొక్క ఆవు మొత్తం సైవాల్ ఏవేవి ఉన్నాయని ఇందులో? సైవాల్ ఉన్నాయి. మొత్తం సైవాల్. ఓకే, అన్ని సైవాల్ ఆవులు ఉన్నాయి, చూసుకోవచ్చు. ఇక్కడ క్వాలిటీ చూడండి, ముంగల కనిపిస్తున్న ఆవుల క్వాలిటీ పరంగా చూసుకుంటే. మీకు ఎప్పుడన్నా ఆవులు తీసుకుంటే మనము అన్ని ఫామ్ దగ్గర ఉండి అన్ని చూసి తీసుకోవాలి. ఆల్రెడీ చాలా మంది గిరావులు తీసుకోరు అన్న దగ్గర. చాలా సాటిస్ఫై. 10 లీటర్ ఉంటే 10 లీటర్, 12 లీటర్ ఉంటే 12 లీటర్ చూపెట్టిస్తారు. ఇక్కడ అన్న ఇది చెప్పండి అన్న. ఇది సెకండ్ టైమర్. ఇదే లెక్క సెకండ్ టైమర్. ఒక 1 week లో డెలివరీ అవుతుంది అన్న. 1 week లో డెలివరీ. ఎంత మిల్క్ ఇస్తుంది అనేది? 12 లీటర్స్ అన్న. అన్ని 12 లీటర్స్. స్టార్టింగ్ 12 లీటర్స్ అన్న. ఓకే, ఇక్కడ చూడొచ్చు. అప్పుడు రోకో సార్ గైకి రోకో. ఓకే, దాని బొడ్డు చూడండి. మీరే సెలెక్ట్ చేసారా అన్న? నేనే సెలెక్ట్ చేస్తాను. సెలెక్షన్ మీదే ఉంది. కింద బొడ్డు చూడండి, అడ్డర్ క్వాలిటీ చూడొచ్చు, ఇంకా లెంత్ కూడా చూడొచ్చు. ఆవు మంచిగా ప్రశాంతంగా ఉన్నాయి అన్ని ఆవులు. ఓకే, చాలా కూల్ ఉంటాయి అన్న. ఠీకే బాగా దోసుకో. మీరు అన్ని ఒక్కొక్కటి చెక్ చేస్తారా? చెక్ చేస్తా. డాక్టర్ తో కూడా అక్కడ చెక్ చేపిస్తా. ఓకే, అన్ని చెక్ చేయించుకునే తీసుకొని వస్తాను. ఎన్ని రోజులు అవుతుంది అన్నారు? అది మనకు 1 week లో. 1 week లో డెలివరీ అవుతుంది, చూసుకోవచ్చు. దీని గురించి చెప్పండి అన్న, ముంగలు కనిపిస్తున్న ఆవు గురించి. ఇది కూడా సెకండ్ టైమర్ అన్న. సెకండ్ టైమర్. ఇది 15 లీటర్స్ మిల్కింగ్ కెపాసిటీ. ఇది 15 లీటర్స్ మిల్క్ కెపాసిటీ. ఓకే, ఇది కూడా 1 week లో డెలివరీ అయింది. 1 week లో డెలివరీ. ఇక్కడ చూసుకోవచ్చు, బొడ్డు చూడండి కింద. ఈ విధంగా మంచి 4 ఇంచుల బొడ్డు ఉండాలి కింద. సైవాల్ ఆవులకు హంప్ ఉండాలి. ఇంకా ఫేస్ చూడండి, అడ్డర్ క్వాలిటీ చూడండి. ఇది ఒక 8 రోజులు డెలివరీ అవుతుంది లోపల. 1 week లో. ఓకే, దీని గురించి చెప్పండి అన్న. ఇది కూడా సెకండ్ టైమర్ అన్న. సెకండ్ టైమర్. ఓకే, ఇది 14 లీటర్స్ కెపాసిటీ అన్న. 14 లీటర్స్ కెపాసిటీ. ఓకే, చాలా మంచి బ్రీడ్ అన్న, టాప్ బ్రీడ్ ఇది. ఓకే, బ్రీడ్ చూడొచ్చు మీరు. ఎంత మిల్క్ ఇస్తా అంటారు అన్న? ఇది 14 లీటర్స్ అన్న. 14 లీటర్స్. ఎన్ని రోజుల డెలివరీ? మంచి బ్రీడ్ అన్న. ఓకే, ఇది ఒక 15 days. 15 days టైం తీసుకుంటాం. 15 days. ఓకే, ఇక్కడ హంపు చూడండి. ఇద్దరు ఖీచో. ఐసే రోకో. క్వాలిటీ చాలా బ్రీడ్ లో మంచి క్వాలిటీ ఉందన్న. ఓకే, నిలబడే స్టైల్ చూడండి ఆవుది. బ్రీడ్ పరంగా చూడండి, చాలా నీట్గా ఉన్నాయి ఆవులు. ఇంకా అడ్డర్ స్ట్రక్చర్. ఇక్కడ వచ్చినాక 8 రోజుల తర్వాత ఈయన ఆవులే తీసుకోవాలి. అప్పుడు మీరు మిల్క్ ప్రొడక్షన్ అనేది మంచిగా ఉంటుంది. లేకే 8-10 రోజులలో డెలివరీ అయ్యే ఆవులు ఉన్నాయి, చూడొచ్చు.
ఇప్పుడు అక్కడ ఏ విధంగా ఉన్నాయి, అక్కడ ప్రైజెస్ ఎక్కడ ఉన్నాయి, మీరు అక్కడ తిరిగి వచ్చారు కదా? ఇప్పుడు కొంచెం సమ్మర్ కదన్న, రేట్లు కొంచెం ఎక్కువ ఉంటుంది. ఓకే, ఎందుకంటే అవైలబిలిటీ తక్కువ ఉంది. ఓకే, అందుకని అందుకోసం డిఫరెన్స్ ఉంటుంది. ఓకే, ఇప్పుడున్న ఆవులలో 80 కన్నా పైన అయితే 80 కన్నా ఎక్కువ 60 to 80 అంతే. 60 to 80. ఎందుకంటే మన బడ్జెట్, మన రైతులకు ఆ బడ్జెట్ అయితే కరెక్ట్ సూటబుల్గా ఉంటుంది. ఓకే, హెవీ బడ్జెట్ తీసుకొచ్చి వాళ్ళు కొనడానికి ఇబ్బంది పడి వాళ్ళు తీసుకెళ్ళడం వాళ్ళకి బాగా ఇబ్బంది అవుతుంది. బ్రీడర్స్ ఉన్న వాళ్ళు ఎక్కువ రేటు ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు. మనకు రైతులు తీసుకుంటారు మన దగ్గర ఎక్కువ. రైతులకు కావాల్సింది ఎలాంటి ఇబ్బంది పెట్టని ప్యూర్ ఉన్న తక్కువలో ఆవులు కావాలి. హెవీ మిల్కర్ ఉండాలి, ప్యూరిటీ ఉండాలి, ప్రైస్ తక్కువ ఉండాలి. ఆ విధంగానే మనం సెలెక్ట్ చేసి తీసుకొస్తాం. ఓకే, ఇక్కడ చూడండి ఇది చెప్పండి అన్న. ఇది కూడా సెకండ్ టైమర్ అన్న. సెకండ్ టైమర్ ఇది కూడా 10 to 15 డేస్ ఉంది డెలివరీకి. 10 to 15 డేస్ ఉంది. ఇది 12 లీటర్స్ ఇస్తుంది అన్న. 12 లీటర్స్ ఇస్తుంది. ఓకే, ఆ ప్రైస్ ఎంత ఉంటుంది అన్నది? దీని ప్రైస్ 70 అన్న. 70 మీరు చెప్తున్నారు. 70 చూడొచ్చు. అన్ని 80 బిలోనే ఉంటాయి. బిలోనే ఉంటాయి అన్న. ఎన్ని రోజుల్లో డెలివరీ అవుతుంది అన్న? 10 to 15 డేస్ అన్న. 10 to 15 డేస్. ఓకే, 10 to 15 డేస్ లో డెలివరీ అయితే లేక అడ్డర్ ఫామ్ అవుతుంది అవుతుంది అన్న. స్టార్ట్ అవుతుంది. 10 to 15 డేస్ పడుతుంది. ఓకే, మిల్క్ మనకు ఎంత ఇవ్వచ్చు? 12 లీటర్స్ అన్న. 12 లీటర్స్ అన్న. ఎక్కువ కూడా చెప్పారు, ఏదన్నా 10-12 లీటర్స్. ఎందుకంటే రైతులకు ఎక్కువ చెప్పి మళ్ళీ తర్వాత ప్రాబ్లం ఉండద్దు. 10-12 ఎక్కువ ఇస్తే రైతులు అదృష్టమే. వాళ్ళకి ఇంకా తీసుకెళ్ళిన తర్వాత 1 లీటర్ 2 లీటర్లు ఎక్కువనే ఉండాలన్న. మన అప్పుడే వాళ్ళకు మన మాట మీద నమ్మకం అనేది ఉంటుంది. సరే, వాళ్ళు మంచి జెన్యున్ గా ఇస్తారు. 15 చెప్పి 10 ఇచ్చే ఆవులు మనం ఎప్పుడు ఏ కస్టమర్ ఏ రైతుకి ఇంతవరకు ఇవ్వలేదండి. ఓకే, 10 చెప్పి 12 ఇచ్చిన వాటికే ఇస్తాం. ఇది ఫస్ట్ టైం అన్న. ఇది ఫస్ట్ టైమర్ ఇది. ఓకే, మంచి బ్రీడ్ అన్న, ప్యూర్ బ్రీడ్. ఓకే, దాని కలరు, క్వాలిటీ, హంపు పల్టావ్ అన్న. సెలెక్షన్ చూడండి ఏ విధంగా ఉందో, మంచిగా ఉంది. ప్యూర్ బ్రీడ్ ఇది. బ్రీడ్ కూడా చూసుకోవచ్చు, మంచి ప్యూర్ ఉంది. ఆ హంపు కానీ బొడ్డు కానీ, మెయిన్ కింద బొడ్డు చూడాలి, ఎన్ని ఇంచులు ఉండాలి బొడ్డు, సైవాల్కి అవన్నీ చూడాలి. చూసి డబ్ల్యూ షేప్ నాభి అండి. మన అక్కడ ఫేమస్ ఎక్కువ చెక్ చేసే సాయివాల్లో అదే ఉంటుంది. డబ్ల్యూ షేప్ ఉంటుంది చూడండి. కింద నాభి డబ్ల్యూ షేప్ లో ఉంటుంది, చూడొచ్చు. నాభి పట్టుకుని చాలా మంచిగా ఉంది. ఆవు అయితే చాలా ఫ్రెండ్లీ కూడా ఉంది. ఎంత ఇస్తుంది అన్న మిల్క్ ఇది ఫస్ట్ లాక్టేషన్? ఫస్ట్ టైమర్ అన్న. 10 to 12 లీటర్స్. 12 అయితే గ్యారంటీ. ఓకే, ఇది మనం ఎందుకంటే ఫస్ట్ టైం కాబట్టి ఒక 2 లీటర్స్ చెప్పలేము. ఓకే, 10 లీటర్స్ అయితే 10 లీటర్స్ కన్ఫర్మ్ అన్న. ఓకే, ఎంత ప్రైస్ ఎంత? ఇది ఫస్ట్ టైమర్ కాబట్టి అది ఒకటే, ఒక 2 లీటర్స్ ఎక్స్పెక్టేషన్స్ తక్కువ ఉంది. ఓకే, ప్రైస్ ఇది 75 అన్న. 75 చూడొచ్చు. చాలా అంటే చాలా గోల్డెన్ మెరుస్తుంది ఆవు. మంచి వైట్ అండ్ గోల్డెన్ కలర్ ఉంది. మంచి బ్రీడ్ అన్న. బ్రీడ్ కూడా మంచిగా ఉంది. లేక చెప్పాలట చూడండి ఎంత ప్రశాంతం. ఎక్కడ తీసుకోవచ్చు అక్కడ తీసుకోవచ్చు. ఇలాంటి ఆవులు తీసుకోవాలి. డబ్ల్యూ షేప్ లో నాభి ఉంది. ఇలాంటి ఆవులు తీసుకుంటే మనకు చాలా అంటే చాలా వరకు అయితే మనకు ఫ్యూచర్ ఉంటుంది. బ్రీడ్లు కూడా డెవలప్ చేసుకోవచ్చు. చాలా ఈ టైంలో ఇలాంటి ఆవులు దొరకడం చాలా కష్టం ఎండాకాలంలో. ఎన్ని రోజులు వెళ్ళిరన్న అక్కడ? నేను అక్కడ 4 days ఉన్నాను. 4 days ఉండి మొత్తం తిరిగి చూసుకొని అన్ని చూసినాక డాక్టర్తో చెకప్ చేయించి అన్ని టెస్టులు చేయించుకునే తీసుకొని వస్తాను. ఏ రైతుకు తీసుకున్నకి ఇబ్బంది రావద్దు అనే ఉద్దేశంతో. ఓకే, ప్రతి ఆవును డాక్టర్తో చెక్ చేపిస్తాను. అక్కడ కూడా ప్రైవేట్ డాక్టర్ కాదన్నా గవర్నమెంట్ డాక్టర్తోనే టెస్ట్ చేయిస్తాను. ప్రైవేట్ డాక్టర్ ఉంటే మళ్ళీ అక్కడ లేదన్నా వాళ్ళు డబ్బులు ఆఫర్ చేస్తే వాళ్ళు చెప్పినట్టు చెప్తారు అని చెప్పి. గవర్నమెంట్ డాక్టర్ అయితే అట్లా ఉండడు. కంపల్సరీ గవర్నమెంట్ డాక్టర్తోనే నేను టెస్ట్ చేయించి తీసుకొని వస్తాను. ఓకే, ఇది చూడొచ్చు. ఇది సెకండ్ టైమర్ అన్న. ఇది సెకండ్ టైమర్. ఇది ఈ రోజు కానీ రేపు కానీ డెలివరీకి రెడీగా ఉందన్న. ఓకే, ఈ రోజు లేకుంటే రేపు డెలివరీకి రెడీగా ఉంది. రేపటి వరకు డెలివరీ అయిపోతుంది. ఓకే, 2 days లో డెలివరీ అవుతుంది. 15 లీటర్స్ కెపాసిటీ అనేది. 15 లీటర్స్ కెపాసిటీ. దాని అడ్డర్ చూడండి ఎంత అడ్డర్ ఉంది అది. అవును, 15 లీటర్స్ కన్ఫర్మ్ ఇస్తుంది. రోకో ముంగల రొమ్ములు పెద్దగా ఉన్నాయి, వెనక రొమ్ములు చిన్నగా ఇలా ఉన్న మంచి మిల్కరు. ఇంకా అన్న దగ్గర ఉన్నాయన్నీ. కింద నాభి చూడండి, బొడ్డు చూడండి. కింద మీరు బొడ్డు అనేది ఇంత పెద్దగా 4 ఇంచులు అట్లా ఉంటుంది. మంచిగా చాలా కూల్ ఉంటుంది. చాలా కూల్ ఉంది చూడొచ్చు. ఆవు 2 days లో సెట్ అయిపోతాయన్న. సెట్ అయిపోతుంది. చిన్న గీతలు అయితే పడు. అది కొంచెం జర్నీలో ఉన్నాయన్న. ట్రావెలింగ్ లో అది నార్మల్. అవి పెద్ద ఇష్యూస్ ఏముండవు. 2 days లో 3 days లో మొత్తం సెట్ అయిపోతాయి. లేక బాంధ దీని ప్రైస్ ఏముంటుంది అన్న? 75 అన్న. 75. ఓకే, వచ్చి మాట్లాడుకోవచ్చు. ఇంకా తక్కువలో మీరు మాట్లాడుకోండి. చాలా రీజనబుల్ ఇస్తారు. చాలా మంది రైతులకు గిర్ కూడా చాలా రీజనబుల్ గా ఇచ్చారు అన్న. ఎందుకంటే రైతులకు సూటబుల్ ప్రైస్, సూటబుల్ క్వాలిటీ తీసుకొని వస్తాం మనం. మనం బ్రీడింగ్ పర్పస్ ఉన్న కస్టమర్ అంటే ఎవరైనా బ్రీడింగ్ పర్పస్ అడిగితే వాళ్ళకి తెస్తాం. వాళ్ళకు బ్రీడ్ కోసం తెచ్చే క్వాలిటీ వాళ్ళకు ఇస్తాం. కానీ ఫస్ట్ చాయిస్ మనం రైతులే. మనకు కాన్సన్ట్రేషన్ ఎక్కువ. ఓకే, రైతులకు హెవీ మిల్కర్ కావాలి, ప్యూర్ కావాలి, రేట్ తక్కువ ఉండాలి. ఓకే, దీని కలర్ ఎట్లా ఉంది ఇది చెప్పండి అన్న. ఇది
వెంట్రుకలు చేంజ్ అయ్యి మళ్ళీ కొత్త కలర్ వస్తుందని, అందుకోసమని మధ్యలో కొన్ని పోయినాయి, కొన్ని ఉన్నాయి. అది మళ్ళీ కలర్ మొత్తం ఇప్పుడు సమ్మర్ కాబట్టి కలర్ చేంజ్ అవుతుంది. కలర్ చేంజ్ అవుతుంది, మంచి కలర్ వస్తుంది. అది కూడా ఫుల్ ఎంటకలు ఫుల్ వస్తాయి, ఎంటకలు ఫుల్ వస్తాయి. చూడండి ఒక్క నిమిషం, ఇక ఇది లోపటి కలర్, ఒరిజినల్ కలర్ ఇది. అవును, ఎండాకాలం కలర్ చేంజ్ అవుతుంది. అది మంచి హైట్ ఉంది. దీనికి చెప్పండి అన్న, ఎంత మిల్కింగ్ ఎప్పుడు? ఇది కూడా 15 లీటర్స్ కెపాసిటీ అన్న. 15 లీటర్స్ కెపాసిటీ. ఇది ఒక 1 వీక్ టు 10 డేస్. 1 వీక్ టు 10 డేస్ లో డెలివరీ అవుతారు. మంచి హైట్ అన్న. హైట్ ఎంత చాలా టాప్ హైట్ ఉంది. టైప్ క్వాలిటీ కూడా ఉంది. ఇది చూడండి ఎంత మంచిగా ఉంది, ప్రశాంతంగా ఉంది. ప్రశాంతంగా ఉన్నాయి. ప్రైస్ ఏం చెప్తారా అన్న? ఇది 80 అన్న. 80. ఇంకా తక్కువగా మాట్లాడుకోవచ్చు, బార్గెనింగ్ ఉంటది అన్నకు. అన్న దగ్గర చాలా రీజనబుల్ రేట్. ఈ రేట్లు కులగా ఏదో మనకు రేట్లు వీడియోలో ఒకటి చెప్పి ఇక్కడ వచ్చిన తర్వాత ఎక్కువ అట్లా ఉండదు. చెప్పిన రేట్లు ప్రైస్ స్టార్టింగ్ 60 to 80, 12 to 15 లీటర్స్ మిల్క్ కెపాసిటీ. మీ గ్యారంటీ ఉంటుంది? గ్యారంటీ ఉంటుంది. పాలు 2 పూటలు 3 పూటలు 4 పూటలు అయినా పాలు చూసుకోండి. వాళ్ళకు ఉండడానికి కూడా అకామిడేషన్ ఏర్పాటు చేస్తాం, ఫుడ్ మనమే చూసుకుంటాం. ఉండి చెక్ చేసుకొని తీసుకోవచ్చు అన్న. హరిబరిగా తీసుకోవాలని కూడా ఏం లేదు. డెలివరీ కాకముందు అడ్వాన్స్ ఇచ్చుకోవచ్చు. డెలివరీ కాగానే ఫోన్ చేస్తే వచ్చి మీరు పాలు చూసుకున్నాకనే తీసుకొని వెళ్ళండి. 2 రోజుల తర్వాత ఇక్కడ ఆవును ఇక్కడే ఉంచెళ్ళండి. మీరు పాలు చూసినాకనే తీసుకోండి. ఇప్పుడు అడ్వాన్స్ అయిపోయింది, ఆవు పేమెంట్ కట్టేసినాం, మీరు ఇప్పుడు తీసుకొని పోండి అనేది కూడా ఏం లేదు. మీకు డౌట్ ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇక్కడ 2 డేస్ ఉంచి డెలివరీ అయినాకనే తీసుకొని. ఆ ఫీడ్ కూడా మేమే పెడతాం, దాన్ని కూడా మీకు సపరేట్ కాస్ట్ ఏం చేయం. మీకు అట్లా కూడా సాటిస్ఫాక్షన్ తోనే తీసుకోవచ్చు. మిల్క్ చూసుకునే తీసుకోండి. అన్న ఏం చెప్తున్నారంటే, మీరు ఏదైనా ఆవు ఈనడానికి రెడీగా ఉన్న ఆవును తీసుకోండి, ఈయన దాకా అన్న దగ్గరనే పెట్టిన తర్వాత ఈయన తర్వాతనే మీరు తీసుకుని వెళ్ళండి. సాటిస్ఫై అయితేనే. అది కూడా ఇంత అయితే జెన్యున్ గా ఎవరు వర్క్ చేయరు ఫ్రెండ్స్. అన్న చాలా జెన్యున్ గా చాలా మంది చెప్తారు మీకు మహేష్ అన్న గురించి. ఇక్కడ చుట్టుపక్కల కూడా చాలా మంది ఉన్నారు. ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్, చూసుకోవచ్చు. క్వాలిటీ పరంగా కూడా మొత్తం ఎన్ని ఆవులు ఉన్నాయి అన్న? 10 వచ్చినాయి అన్న. 10 ఆవులు ఉన్నాయి, చూసుకోవచ్చు. కండిషన్ గానీ ఆవుల క్వాలిటీ కూడా సెకండ్ టైమర్ అన్న. సెకండ్ టైమర్. ఈ బ్రీడ్ కూడా ఇది కూడా బాగుంటుంది. అవును, మంచి బ్రీడ్ అన్న. ప్రశాంతంగా ఉన్నాయి ఆవులు. ఇవి ఎంత ఇస్తుంది అన్న మిల్క్? ఇది 12 to 14 లీటర్స్ అన్న. 12 to 14 లీటర్స్ 1 వీక్ లో రెడీగా ఉంది. ప్రైస్ అన్న? ప్రైస్ 75 అన్న. 75. చెప్పడం 75 చెప్తున్నారన్న. ఆ విధంగా ఉంది. ఎవరన్నా డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ చేయండి. మీ నెంబర్ చెప్పండి అన్న. 630033636496. మహేష్ యాదవ్ అన్న నా పేరు. రామోజీ ఫిలిం సిటీకి 2 కిలోమీటర్ల దూరంలో మన దొడ్డు ఉంటుంది అన్న. ఏమైనా చెప్పగలరా రైతులకు? ఏమైనా చెప్తారా? రైతులు ఎవరైనా సరే అన్న, తొందరపడి ఆవును తీసుకెళ్ళొద్దు, అన్ని చూసుకున్నాకనే తీసుకోవాలని నా సజెషన్ అండి. వచ్చి రావడం పోవడం కోసం ఇబ్బంది పడవద్దు. రండి, చూసుకోండి. చూసుకున్నాక డెలివరీ అయినాక పాలు చూసుకున్నాకనే మీరు తీసుకొని వెళ్ళండి. ఈ రోజు ఆవు మంచిగా అనిపించిందని తీసుకెళ్ళి రేపు మళ్ళీ మీరు ఇబ్బంది పడడం నా ఉద్దేశం. అలాంటి జరగకూడదని, దానికోసం నేను నా వైపు నుండి నేను చేయాలనుకుంటుంది ఏంటంటే, మీరు ఓకే అయిపోయిన తర్వాత కూడా మీరు ఆవును ఇక్కడే ఉంచండి, పాలు చూసుకున్నాకనే తీసుకోండి. అప్పుడైతే మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మీరు పోయిన తర్వాత ఇబ్బంది పడడం నాకు ఇష్టం లేదు. మీకు అన్ని ఇక్కడ సెట్ చేసి ఇవ్వడమే నా ఉద్దేశం అండి. రైతు తీసుకెళ్ళి ఇబ్బంది పడవద్దు, మొత్తం సెట్ చేసి ఇవ్వాలనేది నా మోటో. థ్యాంక్ యూ అన్న. చాలా మంచి అన్నకు కూడా మార్కెట్లో చాలా మంచి పేరు ఉంది. సెట్ అయిన తర్వాతనే ఆవులు ఇస్తారు. ఆ విధంగా ఉంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. జై హింద్ అన్న. నమస్తే.